హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ బిస్కెట్స్. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నా కానీ సాయంత్రం చాయ్ టైంకి అలా ఈ ఉస్మానియా బిస్కెట్స్ గుర్తొస్తాయి. చాయ్తో పాటు ఈ ఉస్మానియా బిస్కెట్స్ తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. కానీ ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఇప్పుడు కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను అదే టేస్ట్ తోటి మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతోటి హైజెనిక్గా ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు బటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు అన్సాల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో అది మిక్స్ చేయడానికి అట్లా మిక్స్ చేస్తుంటే రాదు కాబట్టి నేను ఇందులో ఒక 1/2 కప్ వచ్చేసి షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. షుగర్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని బాగా ఇట్లా షుగర్ పౌడర్ని తీసుకుందాం. ఇట్లా బటర్ అండ్ ఇది షుగర్ పౌడర్ ఇలా మొత్తం మిక్స్ చేస్తుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఎల్లో కలర్ది మనకి లైట్ వైట్ కలర్, క్రీమ్ కలర్లోకి రావాలి స్ట్రక్చర్ అనేది. అండ్ ఆల్రెడీ మనం సాల్టెడ్ బటర్ తీసుకున్నాం కాబట్టి చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఫ్లేవర్ కోసం అండ్ ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అది చాక్లెట్ ఎసెన్స్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. అండ్ మిల్క్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. కాకపోతే మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. మనం ఇందులోకి బటర్ తీసుకునేటప్పుడు అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చినప్పుడే తీసుకోవాలి. మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి ఇక్కడ తీసాము అంటే మనకి అది కొంచెం కూలింగ్ ఎక్కువ ఉండి మనకి ఇట్లా రాదు, క్రీమీ స్ట్రక్చర్లో రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మైదాని తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఫుల్ కప్ మైదా సరిపోతుంది. మనం 1/2 కప్ షుగర్ పౌడర్, 1/2 కప్ బటర్కి ఇక్కడ ఒక ఫుల్ కప్ మైదా అనేది మనకు సరిపోతుంది. నేను కొంచెం కొంచెం యాడ్ చేశాను, ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇట్లా మొత్తం యాడ్ చేసుకొని ఫైనల్గా ఇట్లా మెత్తగా కలిపి పక్కన పెట్టుకుందాం కొంచెం సేపు. నెక్స్ట్ ఇట్లా మనం ఏదైతే బౌల్లో కుక్ చేసుకుంటున్నామో, ప్రీహీట్ చేసుకుంటున్నామో దానికి తగ్గంత సైజ్ ప్లేట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ప్లేట్కైనా ఆయిల్ ఆర్ నెయ్యిని అప్లై చేస్తే బెటర్. ఇట్లా నెయ్యి లేదు అంటే మీ ఇంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి ఇట్లా కొంచెం మీరు నెయ్యిని అప్లై చేసి ఇలా పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బాండీలో చేస్తున్నాను. ఆ పెద్ద బాండీ తీసుకొని అందులో ముందుగా కొంచెం కింద ఇసుకని యాడ్ చేస్తున్నా. ఎందుకంటే బాండీ మనకు అడుగు మాడకుండా బాగా ఉంటుంది. దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. మనం ముందుగానే కొంచెం ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి బాండీ అనేది. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్కి ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా సైడ్స్ అనేది మనకి ఇరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం బటర్ని తీసుకున్నాం కదా, ఇట్లా విరిగిపోకుండా సైడ్స్ అనేది ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ రుద్దుకునే కర్రతో చపాతీలాగా చాలా మందంగా బిస్కెట్స్ మనకి ఇంతలా నేను చూపించినంత మందంగా ఉండాలి. ఇక్కడ ఇలా చిన్న చిన్న మీ దగ్గర ఏమైనా క్యాప్స్ కానీ లేదంటే బాటిల్ క్యాప్స్ అయినా ఏవైనా ఉంటాయి కదా ఇంట్లో, వాటిలో ఏదో ఒకటి తీసుకొని మీడియం సైజ్ది ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైన అన్నీ ఈవెన్గా మనం ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్తో పెట్టుకోండి. అన్నీ అంటుకున్నాయి అంటే మనకు ఒకదాన్ని కుక్ అయ్యేటప్పుడు బిస్కెట్స్ అన్నీ ఒకదానికొకటి అంటుకుంటూ అలా ఉంటాయి. అలా కాకుండా ఒక బిస్కెట్కి ఇంకో బిస్కెట్కి ఇలా అంటుకోకుండా అన్నీ ఇలా ఈవెన్గా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద ప్రీహీట్ చేసి పెట్టుకున్న దానిపైన ఇట్లా మనం ఈ ప్లేట్ అనేది ఇందులో పెట్టి పైన ఒకటి మనం క్లోజ్ చేయాలి ఇంకొక మూతతో. ఇది వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని ఇది వచ్చేసి ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇది మొత్తం బాగా కుక్ అవడానికి. ఇలా వెనక ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఇంకొక వైపుకి రివర్స్ చేసి జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది సిమ్లో పెట్టేసి. ఇటు సైడ్ కూడా కొంచెం కుక్ అవుతుంది. అప్పటి వరకు మనం ఇలా జస్ట్ మోస్ట్లీ ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా బాగా. మళ్ళీ మనం మూతతో క్లోజ్ చేసుకొని ఇట్లా కుక్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ ఉస్మానియా బిస్కెట్స్ రెడీ.
సేమ్ టేస్ట్, ఫ్లేవర్ అయితే సేమ్ ఉస్మానియా బిస్కెట్స్ లాగే ఉంది. కాకపోతే నేను ఇక్కడ కొంచెం చిన్న చిన్న బిస్కెట్స్ చేశాను. ఉస్మానియా బిస్కెట్స్ ఇంకొంచెం పెద్దగా ఉంటాయి కదా బయట షాప్స్‌లో, అంతే డిఫరెన్స్. సేమ్ మొత్తం అయితే అలాగే వచ్చింది. మీ పిల్లలు కూడా కొందరైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది.